మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో చిన్నగూడూరు మండలం జెడ్పీటీసీ సభ్యులు సునీత మురళీధరన్ రెడ్డి పీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. జెడ్పీటీసీగా గెలిచిన ఎటువంటి అధికారం లేకుండా అభివృద్ధి చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన వాపోయారు. రెడ్డి నాయక్ కుటుంబం కోసమే తమను వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి నాయక్ నియంత పాలన తట్టుకోలేక పీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తారని చెప్పారు. చాయలు పోస్తే అన్నం పెడితే మీరు మంచిగా చూసుకుంటే ఇలా ఈ గతి వచ్చేది కాదు కదా. ఇలా మీరు ఇంట్లో పడుకున్నారు, మా కార్యకర్తలు రోడ్డు మీద పడేసారు కదా. మేము పోరాడుతున్నాం కదా, మేము పోరాడితేనే కదా మీరు ఆ సీట్లో కూర్చున్నది. మీరు ఒక మాట అనేది గుర్తుందా రెడ్డి నాయక్ గారు? నేను ఈడ కూర్చుంటే మీ బతుకులు అనేటోళ్ళు, మీరు మీ ముఖాలు తెలివి ఉండాలంటే నేను ఈడ కూర్చోవాలనేటోళ్ళు. ఇలా మా ముఖాలు తెల్లగానే ఉన్నాయి, మీ ముఖమే మాడిపోయింది. మీరా మా బతుకుల గురించి మా ముఖాల గురించి చెప్పేది. గతంలో మీ ముఖం ఎట్లుండే రెడ్డి నాయక్ గారు, ఇప్పుడు ఎట్లా ఉన్నది? 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మీ సర్పంచ్ ఎకరం భూమి ఎట్లా అమ్ముతాడు? మీ ఎంపీటీసీ మీ స్నేహితుడు, మీతో ఈతలు కొట్టినోడు, మీ శ్రేయోభిలాషి, మిమ్మల్ని మంచితనం కోరుకున్నాడు ఇలా ఎంత అప్పుల పాలైండో మీరు తెలుసుకోండి రెడ్డి నాయక్ గారు. నీ ఊరు లెక్కుందా? ఒక అధికారం వచ్చి 6 టర్ములు ఎమ్మెల్యే అయిండు, నీ ఊరు ఎట్లుంటుందని చూస్తానికి వస్తారు కదా. ఆ ఊరిని అభివృద్ధి చేసుకోవద్దా? మీరు ఏం చెప్తారు మాలాంటి వాళ్ళకి? చిన్నగూడూరు ఇండ్లు యాకి ప్రారంభం కాలేదే, నీకు 2 కిలోమీటర్లు రోజు అట్లా తిరిగటమే కదా. ఇలా ఎవరు రోడ్డు మీద పడ్డారు?